హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో, వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకొని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 ది బ్లఫ్ మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ది బ్లఫ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే సో, ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 సుబేదార్ మూవీ. సో, ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇది కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్. సో, వాళ్ళే మనకు ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఎప్పటినుంచెల్లి ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ 5వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే సుబేదార్ మూవీ అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 3 విజయ్ సేతుపతి గారు హీరోగా యాక్ట్ చేసిన 'గాంధీ టికెట్' మూవీ. సో, ఈ మూవీ మనకు తెలుగులో కూడా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఫిబ్రవరి 27 నుంచెలంటే మనకు రేపటి నుంచెలైతే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఒకవేళ రేపటి నుంచి రిలీజ్ కాకపోతే మనకు సో, రేపైతే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'గాంధీ టికెట్' మూవీ జీ5లో. నెంబర్ 4 'ఎక్యూజ్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళే మనకు డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళే మనకు వాళ్ళ ఓటీటీ ఛానెల్‌లో అయితే డైరెక్ట్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 27 నుంచెలంటే రేపటి నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ 'ఎక్యూజ్' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. నెంబర్ 5 యంగ్ షెర్లాక్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసింది. సో, అండ్ ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మార్చ్ 4వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ వచ్చి మనకు ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా మనకు చాలా లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 6 ద డైనోసార్ మూవీ. సో, ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ద డైనోసార్ మూవీ వచ్చి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో వచ్చేసి మనకైతే మార్చ్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 బిడ్జెట్ అండ్ సీజన్ 4కి సంబంధించిన పార్ట్ 2 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ సంబంధించిన సీజన్ 4 దాకా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, సీజన్ 4 నుంచి సీజన్ 1 అయితే రిలీజ్ అయితే అయింది. సో, పార్ట్ 2 ఇంకా రిలీజ్ అయితే కావాల్సింది. సో, పార్ట్ 2 మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఆల్రెడీ అవన్నీ సీజన్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో, ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, సీజన్ 4కి సంబంధించిన పార్ట్ 1 ఆల్రెడీ ఇది రిలీజ్ అయితే అయిపోయింది. పార్ట్ 2 రిలీజ్ అయితే కావాల్సింది. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే రేపటి నుంచెల్లంటే మనకు ఈ ఫిబ్రవరి 27 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది వెబ్ సిరీస్. నెంబర్ 8 వన్ పీస్ మూవీ. సో, ఈ మూవీ ఎప్పటి నుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని 2 మంత్స్ బ్యాకే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే మార్చ్ 10వ తారీఖు నుంచెల్లి అయితే రిలీజ్ చేస్తామని మనకు 2 మంత్స్ బ్యాకే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్‌ని. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కర్ణాటక సో, ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు ఈ నెట్‌ఫ్లిక్స్ అనే ఛానల్ ఎన్ని లాంగ్వేజ్‌లో ఉందో అన్ని లాంగ్వేజ్‌లో అయితే మనకి ఈ మూవీ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 9 హనీ మూవీ. సో, మన తెలుగులో మనకి ఈ మూవీ థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే అయింది. సో, మనకు తెలుగు లాంగ్వేజ్‌లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సెనెక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. నిన్న మనకు ఒక పోస్టర్‌ని కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే రేపటి నుంచెలంటే మనకు ఫిబ్రవరి 27 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 సుమతి శతకం మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే హీరోగా అయితే అమర్‌దీప్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి మంత్‌లో అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో, మార్చ్ మంత్ నుంచి అయితే రిలీజ్ కావడానికి అయితే మనకి ఈ మూవీ అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, మనకు మార్చ్ మంత్‌లో ఏ డేట్‌న రిలీజ్ అవుతుందంటే మనకు మార్చ్ 4వ తారీఖున అంటే మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకి సుమతి శతకం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, మీ అందరికైతే మనకు మార్చ్ 4వ తారీఖు నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 11 ఓం శాంతి 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 మూవీ. సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీలో హీరోగా వచ్చి మనకైతే తరుణ్ భాస్కర్ గారు అయితే యాక్ట్ చేశారు. డైరెక్టర్ ఇతను. సో, మనకి ఈ మూవీ హిట్ కాలేకపోయింది. మనకు ఫ్లాప్‌గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ ఓం శాంతి శాంతి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చ్ 4వ తారీఖున అయితే ఆహాలో అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 12 రవితేజ అన్న హీరోగా యాక్ట్ చేసిన 'భర్త మహాశయునిలోకి విజ్ఞప్తి' మూవీ. సో, ఈ మూవీ మనకైతే పోస్ట్‌పోన్ మీద పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో, ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, ఈ మూవీ కోసం మనకైతే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా ఈ మూవీ మనకి ఫిబ్రవరి 13వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది. సో, ఆ రోజున మళ్ళీ పోస్ట్‌పోన్ అయితే చేయడమే అయితే జరిగింది. సో, మళ్ళీ మనకైతే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, ఆ రోజు కూడా పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, ఇక రేపటి నుంచెల్లైనా ఈ మూవీ రిలీజ్ కావాలా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో, మళ్ళీ మనకైతే ఫిబ్రవరి 27వ తారీఖు నుంచెల్లైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. అంటే రేపటి నుంచెల్లి. సో, ఒకవేళ రేపు గనుక ఈ మూవీ రిలీజ్ కాకలేకపోతే సో, మనకైతే మార్చి 4వ తారీఖున రిలీజ్ చేస్తామని మళ్ళీ 2 డేట్స్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే అయితే జరిగింది. సో, ఒకటి కాక ఇంకోటి సో, వాళ్ళైతే రిలీజ్ డేట్స్ అనేది పెంచుకుంటూ పోతున్నారు. సో, నేనైతే ఈ మూవీ కోసం చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే థియేటర్‌లో అయితే చూడలేకపోయాను. అందుకే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూస్తామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ ఇంకా అయితే రిలీజ్ అయితే కావట్లేదు. నెంబర్ 13 విశ్వక్సేన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఫంకీ' మూవీస్. ఈ మూవీ మనకి చాలామంది అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నారు కానీ మనకి ఈ మూవీ అయితే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 11వ తారీఖు నుంచెల్లైతే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవీ వచ్చి మనకైతే మార్చి 11వ తారీఖు నుంచెల్లైతే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 14 'అవతార్ ఫైర్ అండ్ హ్యాష్' మూవీస్. ఈ మూవీకి సంబంధించిన ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో, మనకు జూన్ మంత్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ చేసిన ఒక్క అప్డేట్ మాత్రమే ఉంది. సో, ఈ మూవీ పైన. సో, ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో, ఇంకా మనకి ఈ మూవీ మనకు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే చెప్తున్నాను. సో, ఈ మూవీ మనకైతే చాలా లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. 'అవతార్' మనకు ఫ్రాంచైజ్ వచ్చిన మూవీ 1 అండ్ 2 మనకైతే చాలా 4 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, మనకు జూన్ మంత్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మనకి జియో హాట్‌స్టార్‌లో. నెంబర్ 15 కపుల్ ఫ్రెండ్లీ మూవీస్. ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో, చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూసి ఉంటారు. సో, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ప్రభాస్ అన్నకి ఈ మూవీ అయితే నచ్చింది. సో, లాస్ట్‌లో మనకు కొటేషన్ కూడా చాలా బాగుంటుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ కాకుండా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళైతే చెప్పిన డేట్‌కి అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. సో, ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో, మనకు లెక్క ప్రకారం 1 మంత్ అయితే అగ్రీమెంట్ అని రాసుకుంటారు. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకు మార్చ్ సెకండ్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో, మన ఛానల్‌కి సక్సెస్‌ఫుల్‌గా 12K సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, 12K సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ టు ఆల్. సో, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.